నాకు 8-9 సంవత్సరాల నుంచి ఈయన పేరు వినడానికి నాకు గుర్తుంది. రకరకాలుగా ఎంతోమంది నాయకత్వంలో అనుభవమైన వ్యక్తి, ఆదర్శంగా అందరికీ కూడా చాలా వరకు సమాజంలో తోడ్పాటుగా చేయకుండా ఏ సమస్యకైనా ముందుండి ఆ సమస్య పరిష్కారం చేసే విధానంలో మొట్టమొదటి వ్యక్తి మన పొద్దుటూరులో. ఈయన తర్వాతనే రాజకీయం కూడా మొదలైంది. ఎప్పటికి కూడా రమణారెడ్డి గారు, అదేవిధంగా వరదారెడ్డి గారి హయాంలో నుంచి ముందు కూడా వివిధ రకాల సంఘాలలో ముందు సంఘాలు ఏర్పాటు చేసిన వ్యక్తులలో కూడా ఈయన కూడా ప్రముఖుడు. అలాంటి నాయకుడు, కౌన్సిలర్లు కూడా పనిచేశారు, రకరకాల నాయకులుగా పనిచేశారు. అదేవిధంగా ఈరోజు ఆయన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకంటే నామినేటెడ్ పదవులలో కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గంలో, మాదిగ సామాజిక వర్గంలో ఒక పార్టీలో గత 40 ఏళ్ల నుంచి సుదీర్ఘంగా ఆయన ఈ పార్టీ విధానాలకు అమలై అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నాడు. గౌరవనీయులు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయాన్ని గమనించి ఆయనకు రేపు ఏప్రిల్ లోపల దాదాపు అంటే 1200-1300 నామినేటెడ్ సీట్లు భర్తీ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కిందనే పెట్టారు. ఆ పదవుల్లో కూడా ఆయన కూడా ఏర్పాటు చేసే విధంగా మా మహాజన మనసు సమితి కూడా ఒక డిమాండ్ రాజకీయ నాయకత్వాన్ని తెలియజేస్తాం. ఈరోజు మహాలక్ష్మి సార్ మీరు చెప్పలేదు ఈయన గురించి మన బాలలక్ష్మయ్య గారు 1996 నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో కృష్ణన్న గారు 94లో ఈదుగుడి గ్రామంలో ఒంగోలు జిల్లాలో ఒక ఎంఆర్పిఎస్ ఒక సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత కడప జిల్లాలో 96లోకి ఎంటర్ అయింది ఆ సంస్థ. ఆ సంస్థ అప్పటి నుంచి ఈయన కూడా మాకు చిన్నప్పటి నుంచి పరిచేస్తుండే. అక్కడి నుంచి అనేక ఉద్యమాలు, పోరాటాలు, రకరకాలుగా సమస్యల పైన, అదేవిధంగా పెన్షన్ల విషయంలో కావచ్చు, ఒంటరి మహిళలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇలా అంగన్వాడీ ఆయా కేంద్రాల సంబంధంలో సమస్యలు కావచ్చు, రకరకాల విధానాలతో రాష్ట్రము తర్వాత 2014లో మనకు విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ దండవీరన్న గారి నాయకత్వంలో కూడా అనేక కార్యక్రమాల్లో పనిచేసిన వ్యక్తి, మనకు మిత్రులు, పెద్దలు. ఆయన 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు మహాజన రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మన అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి సారథ్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమము ప్రోగ్రాం వచ్చి చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అన్ని కులాల సంబంధంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలలో పేద, బడుగు, బలహీన వర్గాల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే ఆ సంఖ్య బలం ఎక్కువయ్యే ఈరోజు